నమస్తే, వెల్కమ్ టు విఎన్ న్యూస్. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. రాజకీయాలంటే నాకు చాలా ఆసక్తి ఉందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏ ఏ ప్రభుత్వము సరిగ్గా లేదని నా అభిప్రాయం అండి. సరిగ్గా లేదు. ఎన్నో 5 సంవత్సరాలు పనిచేయాల్సిన ప్రభుత్వాన్ని గురించి ఎంతో ఆశలతో ఓటు వేస్తారు. కానీ ఏ ఒక్క ప్రభుత్వము సరిగ్గా పట్టించుకోకుండా ఎంతో ఇతర ప్రతిపక్ష వాళ్ళని దుర్భాషలాడుతూ బురదలు చల్లుకుంటూ ఇవే చేస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం అనేది ఇక్కడ ఎక్కడా లేదండి. మొన్న వచ్చిన ప్రభుత్వమే తీసుకోండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నవరత్నాలు అన్నారు. ఎక్కడ చేశారండి నవరత్నాలు? ఒకటి మద్యపాన నిషేధం అన్నారు. కానీ అంత మందు, స్పిరిట్ లాంటి మందు అమ్మి ఆ మందు వల్ల ఎంతమంది మద్యపానం చావులు ఎన్ని చూడలేదండి మనము. రెండవది జాబ్ ఎవ్రీ ఇయర్ జనవరిలో క్యాలెండర్ జాబ్ వదిలిపెడతామన్నారు. అది లేదండి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అది లేదండి. 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తాం, ఇంటి పట్టాలు ఇస్తామన్నారు. అది లేదు. పైగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు 90% మేము 98% అందరికీ మేము ఇది చేసాము, న్యాయం చేసాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అంటున్నారు. అసలు ఎక్కడ ఏం చేశారండి? వాళ్ళు చేసింది సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు అన్నారు. ఈ రెండే. కానీ ఏంటండి ఇది? అదేదో తాయిలాలు ఇచ్చినట్లు సంక్షేమాలు అది చేస్తే సరిపోతుందండి? ఏదైనా సరే ఆర్థికాభివృద్ధి కావాలి, పెట్టుబడులు, వనరులు కావాలి, ఉపాధి కల్పన కావాలి. అలా అయితే కదండి ప్రభుత్వం బాగుపడేది. అలా లేకుండా మేము వాలంటీర్లు పెట్టాము, రేషన్ కార్డు మీ ఇంటికి వాలంటీర్లు తెచ్చిస్తారు, పెన్షన్ ఇంటికి తెచ్చిస్తారంటే అలా అయితే మనుషులు సోమరిపోతులు కారండి? ఎవరికైనా సరే ఆ యంత్రాంగాన్ని దేనికి ఉపయోగించాలి దానికి ఉపయోగించాలి. కానీ ఇప్పుడు చూడండి, పోలీసుల సంఖ్య పెంచాలి, కోర్టులను పెంచాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెంచాలి, రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలి. ఇవన్నీ కాకుండా సంక్షేమం పథకాలను చెప్పుకుంటూ ప్రజలని ఆసక్తులుగా మారిస్తే ఎలానండి? ప్రతి ప్రజల్ని ఎలా ఉండాలి? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత శక్తిని ప్రభుత్వం మనకి ఇవ్వాలి. అదేమి ఇవ్వకుండా అందరినీ సోమరిపోతులా తయారు చేస్తూ సంక్షేమాలు అని చెప్పి అసలు నిజమైన ప్రభుత్వ విలువల్నే వాళ్ళు మర్చిపోతే ఇదేం ప్రభుత్వం అండి? అసలు ఎందులో ఆయన ఇదయ్యారు? అలా అని చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుంచి 19 ప్రభుత్వంలో వైఫల్యం అయ్యారు. కానీ అతను పెట్టుబడులు పెట్టడంలో, ఉపాధి కల్పించడంలో అతని సంకల్పం వేరే. దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. అది అంత ఉంది. కానీ ఎలక్షన్ల నిర్వహణలో ఇవంతా ఆయన కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు కూటమిలాగా ముగ్గురు, మోడీ గారి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారిది, జనసేన, ముగ్గురు కూటమిలాగా చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ పాలన తెలుసు కాబట్టి ఈసారైనా కరెక్ట్గా చేసి ప్రజల సంక్షేమాలనే కాకుండా ప్రతి ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని కానివ్వండి, పేద ప్రజల్ని కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలని, ఉపాధి కల్పనను పెంచి అసలు మనకుండే ఆర్థిక పరిస్థితుల్ని, వనరుల్ని పెంపుదల చేసి ఉద్యోగాల్ని కల్పించి ఇవన్నీ చేస్తే ప్రభుత్వం బాగుపడుతుందని నా అభిప్రాయం అండి. సంక్షేమాలని చెప్పి డబ్బులు 90% డబ్బులు వాళ్ళు తీసుకొని 10% ప్రజలకు ఇచ్చి మోసం చేయడము, ఇవన్నీ చేసి ప్రజల్లో ఉండే శక్తులను కూడా పోగొట్టేసి ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇవన్నీ సరైనవి కాదండి. అసలు ఎలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. 90% మేము గెలిచాము, 90% మేము అన్ని చేశామని చెప్తూనే ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ దారుణాలు ఎన్ని ఉన్నాయండి? భూ ఆక్రమణ కేసులు ఎన్ని ఉన్నాయండి? ఇవన్నీ ఎవరు చూస్తారండి? అసలు నాసిరకం మద్యపానం తాగి ఎన్ని కుటుంబాలు చిరిగిపోయాయండి? వాళ్ళు చేసింది ఏముంది? అసలు ఏమీ లేదండి. దీనివల్ల ఎంతమంది ప్రజలు నష్టపోయారో, జనాలు నష్టపోయారో. చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళకు కూడా, కూటమికి కూడా చెప్తున్నానండి, దయచేసి ప్రజల్ని పట్టించుకోండి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకురండి, పెట్టుబడుల్ని పెంచండి, మనకి వనరులు సేకరించండి, ఉపాధి కల్పన కల్పించండి. అలాంటి ప్రభుత్వంలో రావాలని, అలాంటి ప్రభుత్వంలో పని చేయాలని నేను ఈ ఆశయంతోనే నేను ముందడుగు వేశానండి. దయచేసి నా ఈ సంకల్పం ఏ ఒక్క ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కాదండి. మన ప్రభుత్వం బాగుండాలి. 5 ఏళ్ళు ఉండున్నారంటే, జనాలు మిమ్మల్ని ఎన్నుకున్నారంటే మీరు ప్రతి నిమిషం మా గురించి ఆలోచిస్తే కదండి మంచి ప్రభుత్వం మాకు మీరు ఇవ్వగలరు. అలా లేకుండా ప్రతిపక్షాల మీద బురద చల్లుకోవడం ఇవన్నీ చేస్తే ఎలా అండి మా పరిస్థితి? అలా కాకుండా దయచేసి ప్రజల గురించి ఆలోచించండి. ప్రజల్ని సోమరిపోతులు కాకుండా పనివంతుల్ని చేయండి, పని కల్పించండి. ప్రతి సంవత్సరం జాబులు ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. పెన్షన్ చెప్పారు, అది ముసలి వాళ్ళు రాలేరు కాబట్టి పెన్షన్ ఇవ్వడంలో అర్థం ఉంది. ప్రతి ఒక్కటి సంక్షేమాలు ఏంటండి? అసలు ఎందుకు ఇవ్వాలి సంక్షేమాలు? ఊరికే
ఉపాధి కల్పించండి, మహిళలకు ఉపాధి కల్పించండి. ఇవి కల్పించాలి కానీ మీరు మద్యపాన నిషేధం అని మీరు చెప్పారు, కానీ ఆ మద్యపానాన్ని ఎంతమంది చనిపోయారు? కాబట్టి దయచేసి ఈసారి ప్రభుత్వమైన మంచి ప్రభుత్వం వచ్చి జనాలనికి బాగు చేసి ముందు ఆర్థిక వనరుల్ని సేకరించి ఉపాధి కల్పన కల్పించి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని, గతంలో జరిగిన నష్టాల్ని కాస్తైనా పూడ్చాలని కోరుకుంటున్నానండి. నమస్తే.